కరీంనగర్ టు డిపో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుకు బ్యాటరీలో మంటలు అంటుకోవడాన్ని ఆర్టీసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం డిపో పరిధిలో నడుస్తున్న 104 ఎలక్ట్రిక్ బస్సులను బయటకు వెళ్లకుండా నిలిపేశారు. ప్రతి బస్సు సురక్షితమని తేలే వరకు బయటకు పంపేది లేదని కరీంనగర్ టు ఈడీ సోలమన్ తేల్చి చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటున్న సోలమన్తో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ డిపోలో ఆగి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులో మంటలు జరిగినటువంటి ఘటన మీద విచారణ చేయడానికి ఈడీ సోలమన్ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇది 3వ ఇన్సిడెంట్ కరీంనగర్ టు డిపోలో. దానికి సంబంధించి వివరాలు కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇది మనకు 3rd ఇన్సిడెంట్. పోయిన సంవత్సరం జరిగింది, మొన్న 21వ తారీఖు జరిగింది, ఈ రోజు జరిగింది. సో ఈ 3 ఇన్సిడెంట్లో కారణం ఏదైనా తెలిసిందా? 21 జూన్ రోజు ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పుడు మేము వెహికల్ ఇన్స్పెక్ట్ చూసాము. సో తర్వాత మేము కంపెనీ JBM వాళ్ళు మనకి బస్సెస్ ఇవ్వడం జరిగింది. సో టెక్నికాలిటీస్ కానీ తర్వాత మెయింటైన్ చేయడం కానీ అంతా సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కింద మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని న్యూ టెక్నాలజీ తోటి నడుస్తున్నటువంటి వెహికల్స్ కాబట్టి టెక్నాలజీ అండ్ ఈ టెక్నికాలిటీస్ అన్నీ సో వారికి తెలుసు కాబట్టి వాళ్ళను సో ప్రతి అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసి దానికి రిపోర్ట్ ఇవ్వమని మేము అడగడం జరిగింది. సో ఆ రిపోర్ట్ని బట్టి వి విల్ టేక్ ఫర్దర్ డెసిషన్స్. 3rd ఇన్సిడెంట్ ఇది. దీని తర్వాత మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? అంటే డిపో బస్సులు నడుపుతున్నారా లేదా నడపడం విషయంలో ఏమన్నా డెసిషన్ తీసుకున్నారు? Now after this incident we came to take a decision that all the vehicles are to be checked immediately. So మేము JBM కంపెనీ వాళ్ళను వాళ్ళ టెక్నికల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా వచ్చి ఆ టీము అన్ని వెహికల్స్ చెక్ చేయాలి. సో అన్ని వెహికల్స్ చెక్ చేయడం కోసము ఇక్కడ మేము వెహికల్స్ ఉంచడం జరిగింది. సో ఆ వెహికల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్గా వి విల్. ఇప్పుడు జరిగినటువంటి 2 బస్సులు కూడా చాలా కాలంగా నడుపుతున్నారు. సో ఎక్కువ కిలోమీటర్లు నడిపిన వాటిలోనే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అనేది ఒకటి నడుస్తుంది. సో దాంట్లో ఏమైనా వాస్తవం? అదే ఇప్పుడు ఎక్కువ కిలోమీటర్లు నడపడం అనేది మరి మీకు ఎవరు రిపోర్ట్ ఇస్తున్నారో కానీ అది టెక్నికల్ సంబంధించింది కాబట్టి సో ఆ కిలోమీటర్స్ తర్వాత దాని యొక్క మైలేజ్ని పట్టి ఉన్నటువంటి ఆ రిలేషన్ ఇదంతా సో టెక్నికాలిటీస్ అన్ని విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళకు తెలుసు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చెయ్యాలి. సో ఆ చేయడం కోసమే మేము కూడా ఇప్పుడు అడుగుతున్నాం. ప్రతి వెహికల్కు ఇప్పుడు రిపోర్ట్ మేము తీసుకుంటున్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా జై భారత్ వాళ్ళు వచ్చి వెళ్ళారు నిపుణుల బృందం. సో వాళ్ళు ఏమన్నా మీకు రికమెండ్ చేశారా, ఏమన్నా చెప్పారా? అంటే ఇప్పుడు మొన్న ఆ వెహికల్ కూడా వాళ్ళు జై భారత్ మన JBM వాళ్ళ టెక్నికల్ టీము వచ్చారు. సో ఢిల్లీ నుంచి కూడా వచ్చి చెక్ చేశారు. సో చెక్ చేసి కొన్ని ఇన్ఫర్మేషను మాకు తెలియజేశారు. కానీ ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషను R&D వాళ్ళతోటి చేయాల్సి ఉంది అని చెప్పడం వల్ల సో ఇప్పుడు నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ R&D టీమ్ టు కమ్ అండ్ ఇన్వెస్టిగేట్ ద రూట్ కాజ్ అండ్ గివ్ ద రిపోర్ట్. ఇన్ ద మీన్ టైమ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ అండ్ గివ్ ద రిపోర్ట్. ఇది మీ కరీంనగర్ టు డిపో పరిధిలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే. సో ఈ JBM సంబంధించినటువంటి బస్సులు ఓవరాల్ స్టేట్ వైడ్గా ఉన్నాయి. సో మీ పై అధికారులకు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నది అంతా పడినప్పుడు ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ గో టు ది హెడ్ ఆఫీస్, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏదైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి విషయాలను మేము ఎప్పటికప్పుడు అగ్రిమెంట్ ప్రకారం చెక్ చేసి సో దాని ప్రకారం మనం అడుగుతా ఉన్నాం. ష్యూర్గా మీ ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఎలక్ట్రిక్ విషయంలో RM గారు కానీ డిపో మేనేజర్ కానీ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు యాజ్ పర్ అగ్రిమెంటు ఏదైతే ఉందో సో దాన్ని బైండ్ కావాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ థింగ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా చెకప్ చేయాలి. తర్వాత వెహికల్ ఇది ఫిట్, ఎలాంటి ప్రాబ్లం లేదని అటువంటిది అది ఇస్తే సర్టిఫికేషన్ ఇవ్వడం అనేది వాళ్ళు ఇవ్వాలి. అన్ని చెక్ చేయించండి అని చెప్పడం జరుగుతాం. ప్రయాణికుల భద్రత ఆర్టీసీ యొక్క బాధ్యత. సో మీరు దీని మీద యాక్షన్స్ ఏం తీసుకుంటారు? మరి ప్రయాణికులకు ఏం చెప్తారు? ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు జనం. సో మీరేం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి సో దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఏదైతే మరి చేయాల్సిన కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా
అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే టెక్నికాలిటీస్ ఉన్నాయో తప్పకుండా మీరు చెక్ చేయాలి. చెక్ చేయకుండా సో ఈ విధంగా మరి వెహికల్స్ పోతే వీ విల్ నాట్ అలో ద వెహికల్స్ టు రన్ లైక్ దట్. సో వితౌట్ గెటింగ్ చెక్డ్. ఇది ఈడీ సోలమన్ చెప్తున్నారు. ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్లో స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకున్నాము. ఎవ్రీ వెహికల్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే బయటికి పంపాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాము. ఈ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ విషయంలో కూడా సంబంధిత కంపెనీ ఎవరైతే కంపెనీ నడుపుతున్నారో వాళ్ళే పూర్తి బాధ్యులుగా ఉండి ప్రయాణికుల సేఫ్టీయే ఇంపార్టెంట్. వాళ్ళ సేఫ్టీ గురించి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్ అన్నింటి కూడా చెక్ చేసిన తర్వాతనే తిరిగి అంతా సురక్షితం అనుకున్న తర్వాతనే బయటికి పంపుతామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.